దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఆ ఎఫెసు సంఘం యొక్క క్రియలను చూసినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక గొప్ప ప్రోగ్రెస్ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎంత పెద్ద గొప్ప కార్యాలు చేసినా వాళ్ళలో మిగిలి ఉన్న బలహీనత ఒకటి వాళ్ళ ముందు ఉంచినాడు. ఏందండి అది? ప్రేమ కదా. ఎఫెసు సంఘము ప్రేమను కోల్పోలేదు, కానీ అది వదులుకున్నది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము అనేక రకాలుగా సంఘము ఆ యొక్క సంఘానికి కలిగిన దర్శనానికి నిదర్శనంగా ఈరోజు అనేక సంఘాలు అదే రూట్లో వెళ్తూ ఉన్నాయి. దేవుని యొక్క గద్దింపును కానీ దేవుని యొక్క ప్రణాళిక చిత్తాన్ని ఏది పట్టించుకోకుండానట్లుగా చాలా సంఘాలు చాలా మంది విశ్వాసులు సేవకులు అందరూ అదే దరిద్రాన్ని పుచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ క్రియలు వాళ్ళ విశ్వాసము గొప్పగానే ఉన్నాయి, కానీ క్రీస్తు నిమిత్తము వాళ్ళకు ఉండాల్సిన ప్రేమ ఏదీ లేదు. అయితే ఈ యొక్క యోహాను పత్రికలో మనం చూస్తాం, ఈ యొక్క పత్రికను సార్వత్రిక పత్రికలని, ఇట్స్ యూనివర్సల్ లెటర్ అని అనొచ్చు. ఈ యొక్క గ్రంథకర్త కూడా సేమ్ మన శిష్యుడైన యోహాను 5 గ్రంథాలు రాశాడు. సువార్త 1, 3 ఏమో ఉత్తరాలు, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, తర్వాత ప్రకటన గ్రంథం. అయితే ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సత్యము, నీతి, ప్రేమ. ఏందండి? సత్యము, నీతి, ప్రేమ, అక్కడక్కడ విశ్వాసము కూడా. ఓకేనా? తర్వాత ఈ యొక్క గ్రంథాన్ని రాసిన కాలము క్రీస్తు శకము 85 నుంచి 95 మధ్యలో. అంటే దాదాపుగా ఈయన 10 సంవత్సరాలు ఎఫెసు పట్టణానికి సంబంధించిన ఆయన ఆ యొక్క పట్టణంలో ఎక్కువ పరిచర్య జరిగించిన ఒక సేవకునిగా ఈయన ఉన్నాడు. కాబట్టి ఏ సంఘానికి ప్రత్యేకమంటూ ఒక సంఘానికి ఈ లెటర్ రాయాలా. సార్వత్రిక అంటే అక్కడ రక్షింపబడిన యూద క్రైస్తవులకు, ఎఫెసు పట్టణస్తులకు అందరి విశ్వాస నిమిత్తము వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళ జీవితం ఏ రీతిలో ఉండాలని చెప్పేసి రాసినాడు. అయితే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పత్రికలో 4 మనం చూస్తాం. మొదటిగా తన పాఠకుల సావాసము, సంతోషాలను ప్రోత్సహిస్తాడు. దేవుళ్ళో వాళ్ళు కలిగి ఉన్న సావాసమును కానీ వాళ్ళ సంతోషాన్ని కానీ ప్రోత్సహించి దాని పట్ల ఇంకా వాళ్ళను బలపరుస్తూ ముందుకు నడిపే విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే వారి సంతోషము పరిపూర్ణమవుటకై ఈ సంగతులను మీకు రాస్తా ఉన్నానని చెప్పి ప్రభు యోహాను చెప్తా ఉన్నాడు. మొదటి అధ్యాయము 4వ వచనంలో. ఇంకొకటి రెండవది ఏంటంటే తన పాఠకుల పాపంలోకి లాగే గుంటల నుంచి తప్పించుకోండి. మిమ్మల్ని మీరు, మీ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారేమో, మిమ్మల్ని ఏ పాపాలు అయితే వాటి గుంటలోకి లాగుతున్నారో దానికి వెళ్ళి తప్పించుకొని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోనండి అని చెప్పి ఇంకొక 2వ ఉద్దేశం ఆయన ఇక్కడ బయలుపరుస్తా ఉన్నాడు. అయితే ఆయన ఈ మాట కూడా చెప్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో దీన్ని బయలుపరుస్తా ఉన్నాడు. 3వది ఏంటంటే అబద్ధ బోధకుల నుండి విశ్వాసులను కాపాడడానికి రాశాడు. ఇది 2వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం. అబద్ధ బోధకులు ఈ యొక్క ఎర్లీ చర్చ్ మూమెంట్స్ లో విచిత్రం ఏంది అంటే అనేకులు క్రైస్తత్వము విస్తరించబోతా ఉంది. యేసే క్రీస్తుని అనేకులు స్వీకరించి ఈయననే మెస్సయ్య, ఈయననే దేవుని కుమారుడని అనేక మంది యూదులు కూడా క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఇవి తట్టుకోలేక కొంతమంది పరిచయులు, శాస్త్రులు ఆ యొక్క గూపుకు చెందిన వాళ్ళు ఏమైనారు అంటే అనేక సేవకులను, బోధకులను వీళ్ళలో కలిపి అంటారు కదా, అబద్ధ బోధకుల నిమిత్తం మీరు జాగ్రత్తగా చూచుకోనండి అని ప్రభు ముందే హెచ్చరించినాడు. అలాంటి వాళ్ళు అనేకులు గొర్రె చర్మమును కప్పుకొని తోడేళ్ళు వాళ్ళ మధ్యలో వెళ్ళి ప్రచారం చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే దీని నిమిత్తము యోహాను యొక్క ఉద్దేశం ఏంటి అంటే నిజమైన అపోస్తలిక క్రైస్తవం యొక్క భక్తి, నిశ్చలమైన భక్తి, నిజమైన భక్తి, నిండు భక్తి ఏ రీతిలో ఉండాలా, మీరు ఏ రీతిలో చేయాలా, ఏ రీతిలో మీరు గ్రహించాలా అని చెప్పేసి దాన్ని కూడా ఉద్దేశించి ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4వది మీరు నిత్య జీవము కలిగి ఉన్నారని, యేసుక్రీస్తు పేరట రక్షణ పొందిన ప్రతి ఒక్కడును నిత్య జీవము కలిగి ఉన్నారని ఒక గ్యారంటీ, ఒక వాగ్దానాన్ని వాళ్ళకు జ్ఞాపకం చేయుటకు ఈయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈ యొక్క లెటర్ని రాస్తా ఉన్నాడు. అది 5వ అధ్యాయము ఈ 13వ వచనంలో చూస్తాం. అయితే ముఖ్యంగా సంక్షిప్తంగా చెప్పాలంటే సంఘంలో అప్పటికే కొంతమంది నాశనమయ్యే విశ్వాసము పట్ల వాళ్ళ ప్రవర్తనను చెడుపుకొని అనేక రకాలుగా తప్పిపోతున్న వారిని తిరిగి మళ్ళీ క్రీస్తు దగ్గరికి నడిపించేందుకు ఆయన ఈ యొక్క ఉత్తరాన్ని, ఈ యొక్క లెటర్ని రాసినట్టుగా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మనం వాక్య భాగం చదివాం కదా, ఈ 4 ఉద్దేశాలను బట్టి ఒక లెటర్ రాయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఎందుకంటే అబద్ధ బోధకులు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చెప్పినారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుడు కుమారుడు కాదు, ఆయన మెస్సయ్య కాదు అని చెప్పేసి వాళ్ళకు
అందుబాటులో ఉన్న కొన్ని ప్రవచనాలను తీసుకొని వీళ్ళ ముందు పెట్టడము, అది బోధించడం అనేది జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంగా అది ఆయన ఆలోచించి, శిష్యుడైన యోహాను అది ఆలోచించి ఆయన యొక్క 5వ అధ్యాయంలో రాస్తున్న యొక్క మాటలు ఒకసారి చదవండి. మొదటి వచనము, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మొదటి వచనంలోనే మనకు తెలుస్తా ఉంది. అయితే ఈరోజు మన యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే, దేవుని మూలంగా పుట్టినవాడు ఈ లోకాన్ని జయిస్తాడు. ఇది మన థీమ్ ఏందండి? దేవుని మూలంగా పుట్టినవాడు ఈ లోకాన్ని జయిస్తాడు. ఏ రీతిలో దేవుని మూలంగా పుడతాడు? వాస్తవానికి చెప్పాలంటే క్రైస్తవులైన మనకు 2 పుట్టుకలని మనం తెలుస్తుంది. ఎట్లా? తల్లి గర్భంలోకి ఒకసారి బయటపడితే, రెండవసారి క్రీస్తు నిమిత్తం బాప్తిసం తీసుకున్నప్పుడు నూతనంగా మనం పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ యోహాను యొక్క పత్రిక రాస్తూ గమ్మతైన మాట ఏంటి అంటే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఈ పుట్టి ఉండడం అనే దానికి ఏంది అంటే, దేవుని వల్ల పుట్టి ఉన్నాడనే మాట రూపాంతము చెంది విశ్వాసము, చూడండి, రూపాంతము చెంది విశ్వాసము ద్వారా నూతనంగా ఏర్పరచబడిన జనాంగాలనే ఆయన పక్షంన, ఆయన నామంలో పుట్టి ఉన్నారని ఈ యొక్క వచనం ద్వారా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే, ఎవరో ఒకరు మనకు సువార్త చెప్పినప్పుడు ఆ మొదట్లో ఉన్న మన ప్రేమను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మనం క్రీస్తులో బలోప్రీతులమై ప్రార్థనలయందు, పాటలయందు, వాక్యమందు ఆసక్తి కలిగి జీవించే వారికి మనం ఉంటాం. ఎప్పుడండి? మొదటి స్థితిలో ఉన్న తర్వాత ఇలాంటి స్థితి వీళ్ళు కలిగి ఉన్నప్పుడు అనేక మంది దుర్బోధకులు వచ్చి అది కాదు, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. యేసును ప్రవక్తకు చూపే వాళ్ళు ఉన్నారు, యేసు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క కుమారుడని ఆ యొక్క త్రినీటిని ఏదైతే ఉందో, తిత్వం ఏమైతే ఉందో దాన్ని 3టిని విడదీసే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పటికన్నా ఎక్కువగా ఘోరమైన పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే యేసే క్రీస్తు అని విశ్వసించు ప్రతివాడును, నేను అదే అంటున్నాను, దేవుని మూలంగా పుట్టు ప్రతివాడును విశ్వాసము మూలంగా లోకంను జయించు. ఒకసారి చూడండి, దేవుని మూలంగా వాడు ఎట్లా పుడతాడు. ఇదే యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉండిన ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆయన నీతిమంతుడని మనం ఎరిగి ఉన్నాము. కానీ ఆ నీతి ప్రకారంగా మనం ప్రవర్తించట్లేదు. మరి నీతి ప్రకారంగా ప్రవర్తించినప్పుడు, ఆయన క్రీస్తే అని మనం విశ్వసిస్తున్నప్పుడు మనం ఆయనను ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? వాస్తవానికి చెప్పాలంటే, ప్రేమ ద్వారా విశ్వాసం పుడుతుంది, ప్రేమ ద్వారా విధేయత పుడుతుంది, ప్రేమ ద్వారా క్షమాపణ పుడుతుంది, ప్రేమ ద్వారా రక్షణ పొందుతుంది. ఎందుకంటే అద్వితీయుడైన దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో జన్మించడానికి మెయిన్ రీజన్ ఏంది? ఆయన మనుష్యులను ఎంతగానో ప్రేమించినాడు. దేవుడు ఈ లోకంను ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపెను. మనుషులను దేవుడు విశ్వసించలేదు. మనుషుల పైన దేవునికి విశ్వాసం ఉంటే, వీళ్ళు నా కుమారు నిమిత్తం రక్షణ పొందిన తర్వాత వీళ్ళు నాకు విధేయులై ఉంటే చాలని దేవుడు ఆలోచించాలా. ఆయన ప్రేమించినాడు కాబట్టి తన కుమారుడు వచ్చినాడు. మనుషులను విశ్వసించింటే ఈరోజు మనం ఉండేవాళ్ళమా? ఏ రీతిలో విశ్వసించాలండి? దేవుడు ఎందుకు విశ్వసించాలా? ఏ రీతిలో విశ్వసిస్తాడు? గుడిలో దేవుని యొక్క సన్నిధిలో 10 నిమిషాలు ఉన్నంత వరకే మన యొక్క భక్తిని ప్రదర్శిస్తాం.
జస్ట్ కడప దాటినామంటే మన దరిద్రమైన జీవితం ఏంటో మనకన్నా ఇంకా గొప్పగా ఎవరికి తెలియదు. దేవుడు మనను నమ్మేవాడా అయింటే తన కుమారుని పంపించేవాడా? లేదు కదా. ఆయన ప్రేమించినాడు, ఆ ప్రేమనై మానవాళికి నేర్పించాలనుకుంటా ఉన్నాడు. ఇది ఎట్టి ప్రేమనో తెలుసా? క్రీస్తు మూలముగా జన్మించిన వాని యొక్క ప్రేమ ఏ రీతిలో ఉంటుందంటే, ఆయననే మెస్సయ్య అని, దేవుని యొక్క కుమారుడని, సర్వశక్తి మంతుడని, సృష్టికర్తని విశ్వసించు ప్రతొక్కని రక్షణ జీవితం వాడు రూపాంతము చెందిన తర్వాత వాని విశ్వాసాన్ని బట్టి దేవుని పైన ఏ రీతిలో అయితే ఆనుకుంటాడో అట్టివాడు దేవుని మూలంగా జన్మించిన వాడు. అఫ్ కోర్స్ మనం అనుకుంటాం మనకు రక్షణ ఉంది, విశ్వాసం ఉంది, అన్ని రకాలుగా ప్రేమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని మనం అనుకుంటాం. అసలు అనుకోవడానికైనా మనకు అర్హత ఉందా? వాస్తవాన్ని మనం మాట్లాడతాం. అనుకోవడానికైనా మనం అర్హత కలిగి ఉన్న వాళ్ళమా? ప్రభువా, నీ ప్రేమకు తగినట్టుగా నేను కూడా ప్రేమ చూపుతున్నా అనే ఇటు సాక్ష్యము పొందే అంత ధైర్యమైన మనకున్నదా? విచిత్రం ఏంటంటే, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. విచిత్రం ఏంటంటే, ఉపదేశకుడు క్రీస్తే, ఉపదేశము కూడా క్రీస్తే కదా. వాక్యమై ఉన్నవాడు క్రీస్తే, వాక్యాన్ని బోధించేవాడు కూడా క్రీస్తే. అసలు ఎంత గొప్ప దేవుడు అనుకోవాలా? ఇప్పుడు సపోజ్గా మనకు ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటే, స్కూల్స్లో వెళ్తే ఏమవుతుంది, ఉన్న సిలబస్ను పోయి టీచ్ చేసే వాళ్ళు ఉంటారు. టీచర్స్ కూడా తన ఓన్ సిలబస్ను తయారు చేసి చెప్పే అవకాశాలు ఉండవు కదా. ఒకవేళ టీచర్ అట్లా ఓన్గా చెప్పినా కూడా ఆ సిలబస్ టీచర్ కాడు, ఆయన తలంపులను బట్టి ఏం చేస్తాడు, దాన్ని బోధిస్తాడు. ఆ సిలబస్ను తయారు చేసి దాన్ని అక్కడ ఉన్న స్టూడెంట్స్కి బోధిస్తాడు. ఇది డిఫరెంట్ టైప్. ఎందుకంటే సిలబస్ ఆయన తయారు చేసుకున్నాడు కాబట్టి చెప్తాడు. కానీ ఇది అంతా టోటల్ రివర్స్గా ఉంది. ఎందుకు అంటే వాక్యము కూడా దేవుడే, వాక్యాన్ని బోధించేవాడు కూడా దేవుడే. సిలబస్ ఆయననే, సిలబస్ను బోధించేవాడు కూడా క్రీస్తే. ఈ క్రీస్తు ఏ రీతిలో వచ్చాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము చూడండి. చదవండి. యోహాను సువార్త ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, దేవుని మూలంగా పుట్టినవాడు తన విశ్వాసం ద్వారానే ఈ లోకాన్ని జయిస్తాడు అనేది మన అంశం. దేవుని మూలంగా పుట్టినవాడు తన వాక్యాన్ని ధరించి, క్రీస్తు అనే వస్త్రమును ధరించి, వాక్యమైన దేవుని తనలో ఉంచుకొని దాని మూలంగా జీవించాలా. జీవించినప్పుడు వీడేమవుతాడు? దేవుని మూలంగా పుడతాడు. నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాణిని ప్రేమించును. ఏడ ఉందండి సహోదరుని ప్రేమ? ఆయన మూలంగా పుట్టినవాడంట దేవుని ప్రేమిస్తాడంట. దేవుని ప్రేమించడమే కాదు, దేవుని యందు విశ్వాసము కలిగి తన నామమందు రక్షణ పొందిన ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడంట. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. ప్రపంచమంతా క్రైస్తవులను అల్లకొల్లం చేసి అనేక రకాలుగా హింస పెడుతుంటే ఎందుకు తిరుగుబాటు చేయరు? దే ఆర్ ఆల్ షోయింగ్ ఇన్ క్రైస్ట్ లవ్. వాళ్ళందరూ దేవుని ప్రేమను చూపిస్తారు. దేవుని ప్రేమకు నిదర్శనంగా అనేక మంది క్రైస్తవులు ఉంటా ఉన్నారు. విచిత్రం ఏంటంటే
మనము కలిగి ఉన్న ప్రేమ లోకం పట్ల చూపిస్తాం. అమ్మ కొంచెం ప్రసాదం తిన్నామంటే, లేదండి మేము క్రైస్తవులం అండి, ఇలా తినలేమండి. అమ్మ జర మా ఎంట వస్తావా, అయ్యా కొంచెం వస్తావా అంటే, లేదండి మేము రావద్దండి, మేము దేవుని చేస్తాం కదండి, ప్రేమపూర్వకంగానే చెప్తాం. ఎవడైనా ఆపదలు ఉంటే కూడా తక్కువ వెళ్ళి వానికి సాయం చేసే రీతిగా మనం ఉంటాం. నెత్తిమిన చేతి ప్రార్థన చేసే అనుభవం కూడా మనకు ఉంటుంది. ఎందుకు అంటే ఇవి డబ్బుతో కూడినవి కావు కదా. మన ప్రార్థనలు, మన యొక్క ప్రేమ ఉచితంగా ప్రార్థన చేయడానికి ఉంటుంది. మన ప్రేమ ఉచితంగా ఏదైనా వస్తుందంటే రిసీవ్ చేసుకోవడానికి, సెండింగ్ చేయడానికి ఉంటుంది. కానీ క్రీస్తు చూపించిన ప్రేమ అది కాదే. విచిత్రం ఏంది అంటే, వి ఆర్ ఆల్ ఓన్లీ రిసీవింగ్ అండి. దేవునికి మనము మన యొక్క పక్షాన ఏం మనం అందించలేకపోతున్నాం. అది భక్తి జీవితమైన, రక్షణ విషయంలో అయినా, ప్రేమ విషయంలో అయినా, విధేయత విషయంలో, దేని విషయంలో కూడా దేవునికి మనం ఏం చూపించుకోలేకపోతున్నాం, చెల్లించలేకపోతున్నాం. టక్కన మనకు గుర్తొచ్చేది ఏంది? ప్రభువా నీకు స్తోత్రములు, స్తుతులు. అది కూడా హృదయంలోకి వెళ్ళి వస్తుందో, మరి నోటి నాలుగు మీనికి వెళ్ళి వస్తుందో కూడా అర్థం కాదు. ఎవరు ప్రేమిస్తూ ఉన్నారు? దేని విషయంలో సంఘాన్ని ప్రేమిస్తున్నారు? దేని విషయంలో విశ్వాసులను ప్రేమిస్తున్నారు? మీ ప్రేమ ఇచ్చే దశమ భాగాల కాడ అర్థమవుతుంది. మీ ప్రేమ క్రీస్తు నిమిత్తము కలిగిన నిరీక్షణ యందు అర్థమవుతుంది. ఎందుకంటే మనము గొప్ప వేషధారులము. శపింపబడిన అంజురపు చెట్టు కన్నా దారుణం మన బతుకులు. ప్రభువు ఇంకా నువ్వు ఎప్పుడు ఫలించకుందువుగాక అని వలికింటాడు. మన యొక్క భక్తి ముందు ఆయన వచ్చిందంటే, అరే మీరు నాశనం అయిపోదురుగాక అని వలుకుతాడేమో. మరి వెంటనే కాలి బూడిదైపోతామేమో. దేని విషయంలో అండి మనం దేవుని ప్రేమిస్తున్నాం? అట్లీస్ట్ ఆయన చెప్పిన క్రియలు మీరు ఇవి అనుసరించుండి అనే దాని విషయంలోనైనా మనం ప్రేమ పంచుకుంటున్నామా? మరి దేవుని మనం ఎట్లా ప్రేమిస్తున్నాం? క్రీస్తు మూలంగా పుట్టినవాడు ఆయనను ప్రేమిస్తాడంట. ఆయనను ప్రేమించే ప్రతివాడును ఆయన యందు రక్షణ పొందిన వాడిని ప్రేమిస్తాడంట. అసలు క్రీస్తు మూలంగా పుట్టినవాడు క్రీస్తుని ఏ రీతిలో ప్రేమించాలా చెప్పాలా? అవసరాతలను బట్టి మోకాలేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేయడమా? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞపూర్వకముగా ఆ ఆజ్ఞలను నెరవేర్చడమే కదా క్రీస్తుని ప్రేమించడము. దేవుని యందు మనం ఏమాత్రము భక్తి కలిగి ఉన్నాం, ఏమాత్రము విశ్వాసము కలిగి ఉన్నాం. విశ్వాసం అనేది అందరికి ఉంటుందండి. యేసు ప్రభు దేవుడు అని అందరు నమ్ముతారు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఒకవేళ క్రియలు లేకుండా నీ విశ్వాసము కొనసాగిస్తున్నావంటే నిన్ను మించిన భ్రష్టుడు లేడనే అర్థం. అవును, ఆయన అంటా ఉన్నాడు, నా మూలంగా పుట్టినవాడు ప్రేమిస్తాడు. ఎట్లా ఆయన మూలంగా పుడతాడో ఒకసారి చూద్దాం. తీయండి యోహాను సువార్త 3:8 ఒక యూద అధికారి నికోదేము, ఆయన కానా విందులో ఒక అద్భుత కార్యాలు చేసి అనేకులను అద్భుత సూచన క్రియలు జరిపించిన తర్వాత హీ వెంట్ టు హీజ్ హౌస్. ప్రభు వారి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ నికోదేము అనే ఒక అధికారి వస్తాడు. వచ్చినప్పుడు విచిత్రం ఏంది అంటే, ఈ యొక్క పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎట్లుంటారంటే, వారికన్నా బోధ ఎవరు బాగా చేసినా, వాళ్ళ ముందు ఎవరైనా అద్భుతాలు చేసినా వాళ్ళను లేకుండా చేయడమే వాళ్ళ తత్వం. మీరు ఆలోచించాలా. ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు, దేవుని యొక్క యాజకులు ఎవరైతే యూదుల్లో ఆ యొక్క మతాల్లో ఉన్నారో వాళ్ళకన్నా ఎవరు బాగా చెప్పినా వాళ్ళని అంతం చేయడమే వాళ్ళ లక్ష్యం. అలాగనే ప్రభు అనేకమైన అద్భుత కార్యాలు చేసిన తర్వాత తన ఇంటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆ రాత్రి నికోదేము అనే ఒక అధికారి, పరిచయుడిన, ఈయన ఇంటికి వచ్చి, ప్రభువా, బోధకుడా, నువ్వు నిజముగానే దేవుడి నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతున్నాం. ఎంత దారుణమైనది చూడు. ఈ మాటలో మనకు కామన్గా కనిపించవచ్చు, కానీ డిఫరెన్స్ చూడండి. సమరయ స్త్రీ కూడా, బోధకుడా, నువ్వు ఎవరో ప్రవర్తవని నేను ఎరుగుతున్నాను అనే మాట అన్నది. వాస్తవానికి చెప్పాలంటే ఈ బోధకుడు మెస్సయ్యని వాళ్ళు గ్రహించాలా, ఈ బోధకుడు దేవుని యొక్క కుమారుడు అని వాళ్ళు గ్రహించాలా, ఈ బోధకుడు దేవుడు మాకు వాగ్దానం చేసి పంపిస్తానని చెప్పిన రాజు అని వాళ్ళు గ్రహించాలా.
కానీ ఈ పరిచయులకు ఆ గ్రహింపు లేక, బోధకుడా నువ్వు నిజంగానే దేవునికి వెళ్ళి దిగి వచ్చినావని మేము నమ్ముతున్నామని చెప్తా ఉన్నారు. అప్పుడు ఆయన అంటాడు వెంటనే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈయన చేసే అద్భుత కార్యాలు కూడా, ఈయనను నేను బోధకుడని ఈయన పాటిగా ఉంటే ఆ కార్యాలు కూడా నేను చేసే అవకాశము, అట్టి శక్తిని నాకు ఇస్తాడని మరి ఆశపడిపోయి ఈయన ఒకేదేమో అడిగినాడో ఏమో మరి తెలియదు. ఒకవేళ ప్రభువా నువ్వు చేస్తున్న ఈ యొక్క అద్భుతాలు నేను కూడా చేయాలనుకుంటున్నా, నాకు నేర్పించని అడుగుతాడని ఈయన ఎరిగి ఉన్నాడో కూడా తెలియదు. ఎందుకంటే ఆ విషయం రాయబడలేదు. కానీ ప్రభు ఇచ్చిన సమాధానాన్ని బట్టి చూస్తే అలాగనే జరిగి ఉంటుందేమో అనే ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా, క్రొత్తగా జన్మించిన వాడు తప్ప దేవుని యొక్క రాజ్యంలో ఎవరునూ చేరలేడు. తర్వాత ఈ నికోదేమో ఏమంటాడు చూడండి, కింది వచనము. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా, నేను ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేటి క్రైస్తవము క్రీస్తు నిమిత్తము నీటి మూలంగా జన్మిస్తున్నారు, కానీ ఆత్మ మూలంగా జీవించలేకపోతున్నారు, జన్మించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభువు శరీరధారి అయినప్పుడు ఒక మాదిరిని ఒక మానవాళికి చూపాలి అనుకున్నప్పుడు ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే ఏమైంది? ఈ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుని యొక్క స్వరం వినబడింది. మరి నీటి మూలంగా ఆత్మ మూలంగా నీవు నేను జన్మించినప్పుడు ఇట్టి సంతోషము దేవునికి కలగాల లేదా? మన జీవితాన్ని, క్రీస్తు యొక్క మానవ జీవితాన్ని చూడండి ఒకసారి. ఆ రెండిటి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో. 30 ఏళ్ల తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నాడు, మనం తీసుకుంటున్నాం. నీటి మూలంగా మనం జన్మిస్తున్నాం, కానీ దేవుని మూలంగా మనం పుట్టలేకపోతున్నాం. ఎందుకు? ఆత్మ మూలంగా మనం ఎందుకు జన్మించలేకపోతున్నామో, క్రీస్తు పొంది ఉన్న ఆత్మను మనం ఎందుకు పొందలేకపోతున్నాం? అది మనం ఆలోచించాలా. ప్రభు ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం చూడవ. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినదందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ప్రభు అంటున్నాడు, శరీర మూలంగా జన్మించేది నీకు తెలుసు, కానీ ఆత్మ మూలంగా జన్మించాల్సింది అది గాలి లాంటిది. ఎందుకు అంటే ఆత్మీయ స్థితి ఎవరికి కనబడదు. ఆత్మీయ స్థితి మన మనసాక్షికి తప్ప, మనకు తప్ప ఒకరి ముందల మనం అది ప్రదర్శించడానికి, దాన్ని ప్రత్యక్షించడానికి అవకాశం ఉండదు. ప్రభు అంటున్నాడు, ఆత్మ మూలంగా జన్మించిన వాని యొక్క జీవితము కూడా అదే రీతిలో ఉంటుంది. ఇప్పుడు గాలి ఉందని మనకు తెలవాలంటే ఏం చేయాలంటే, ఏదో ఒక రకంగా మన ముఖం కన్నా వచ్చి కొట్టాలా, చెట్ల కొమ్మలన్నా ఊగాల. ఊగినప్పుడు ఏమవుతుంది? గాలి ఉందని మనకు అర్థమవుతుంది. మరి ఆత్మ మూలంగా కూడా మనం జన్మించాలి అంటే, ఆత్మ ఒకరికి కనిపించేది కాదు కాబట్టి క్రియల మూలంగా ఏర్పడ్డ విశ్వాసము ద్వారా దాన్ని మనం ఏం చేయాలా? బయలుపరచాలా. ఏంటి ఆ క్రియలు అంటే, దేవుని యొక్క ప్రేమను చూపడమే, దేవుణ్ణి ప్రేమించడమే. దాని మించిన క్రియ లేదు. ఎందుకంటే ఈయన పత్రిక రాసినాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎఫెసు సంఘం లాగానే అందరు క్రియలో కానీ అన్ని రకాలుగా బాగుండొచ్చు. ఎందుకంటే అది కూడా రాసింది ఈయననే కదా. కానీ వాళ్ళు ప్రేమను వదులుకున్నట్టుగా ఈరోజు క్రైస్తత్వంలో కూడా ప్రేమను వదులుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఏమండి, దేవుని యందు ప్రేమ కలిగి ఉంటే యేసే క్రీస్తని ఎరిగి ఆయననే నిజమైన దేవుడని విశ్వసించి రక్షణ పొందినామని చెప్పుకుంటూ మళ్ళీ ఈ రోజులో లోకంలో కలిసే వాళ్ళు లేరా? పరాయి మతాన్ని స్వీకరించి క్రీస్తు యొక్క నామస్మరణ చేయాల్సిన వాళ్ళు విగ్రహారాధన చేస్తూ విగ్రహాల పేరట స్మరణ చేయడం వాళ్ళు లేరా? ఎంతమంది కనబడట్లేదు? అందుకే ప్రభు అన్నాడేమో, నేను మరలా వచ్చేంత వరకు ఆవగించేంత విశ్వాసము కలిగిన వానిని చూతున్నా.
ఈ క్షణము ప్రభు వస్తే మనలో ఎవ్వరిలో విశ్వాసం లేదని అర్థం. రాలేదంటే ఇంకా మన విశ్వాసం క్షీణించలేదని అర్థం. అది మనము గ్రహించాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తాడో ఆయనను ప్రేమించిన రీతిగా ఆయన యందు రక్షణ పొందిన వాని అందుగుడంగా ప్రేమను చూపు వారిగా వాళ్ళు చూస్తూ ఉంటారు. చూడండి, యాకోబు పత్రిక 1:18 వచనము. తన సృష్టిలో దేవుడు తను రక్షించుకున్న ప్రతి ఒక్కరిని మొదటి పంటగా వాళ్ళను కొయ్యాలని అనుకుంటున్నాడు. అది ప్రేమపూర్వకముగా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎట్లాగా నిన్నంటుంది దేవుడు మనని సత్యవాకు ద్వారా మనకు రక్షణను అందించి తన ఆత్మలో మన శరీర స్థితిని బట్టి, మన భక్తి స్థితిని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనను బట్టి ప్రథమ ఫలముగా తన సృష్టిలో అన్నిట్లో కన్నా మనకే ప్రధాన ఫలం ఆయన ఇచ్చి ఉన్నాడండి. ఈ రక్షణ పందులకున్నదా, కుక్కలకున్నదా, ఏ జంతువులకైనా ఉన్నదా, చెట్లకున్నదా, పుట్లకున్నదా? దేనికి ఉంది ఈ రక్షణ? మనుషులకు మాత్రమే ఉంది. దేవుడు ఈ పందులను ఎంతగానో ప్రేమించినని లేడు. దేవుడు పలానా జాతిని ప్రేమించినని లేదు. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రథమ ఫలముగా తన సంకల్పము చెప్పున మనము ప్రథమ ఫలముగా ఉండేటట్టుగా ఆయన మనను కన్నాడు. ఈ ప్రథమ ఫలం ఏంటో తెలుసా? ఆత్మలో ఫలించడము, క్రీస్తులో ఫలించడము, మన విశ్వాస జీవితంలో ఒక ఫలవంతమైన వారిగా మనను నియమించి ఆయనను మనను స్థాపించినాడు, అభిషేకించినాడు, ఆయన రక్షణ మనకిచ్చినాడు. మనం ఆలోచించాలా ఏ ప్రేమ మనము కలిగి ఉన్నాం అనేది మనకు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సంగమా ఉంది. ఎంతమంది లేరు ఇక్కడ విశ్వాస మూలంగా దేవుడు దేవుడనే తెలియని వాళ్ళు? అందరం నమ్ముతున్నాం కదా. మరి ఇక్కడ ఏమని ఉంది మొదటి వచనంలో? అసలు ఎంత గొప్పగా ఈయన రాసి ఉన్నాడు ఇందుట్లో. ఒకసారి మళ్ళీ మొదటి వచనం చదవండి. నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని చెప్తున్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. ఆయన మూలంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని ప్రేమించునని ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత 2వ వచనం మనం చూసుకుందాం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మన అంశం ఏంటో తెలుసా? దేవుని యందు మనం పొందిన ప్రేమను బట్టి లోకాన్ని చేయించాలి. కానీ ప్రేమకు నిదర్శనం విశ్వాసం కదా. ఎవడన్నా ప్రేమిస్తేనే నమ్మగలుగుతాడు, లేకపోతే నమ్మలేడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు తెలుసా? ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. చూడండి, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని పట్ల మనకున్న ప్రేమ వ్యక్తమైనప్పుడు మనం ఇతరుల పట్ల చూపే ప్రేమ యథార్థమైన క్రైస్తవ ప్రేమగా అది మార్చబడుతుంది. అవును, దేవుని యొక్క ప్రేమను మనం వ్యక్తపరుస్తున్నప్పుడు అది యథార్థమైన ప్రేమగా, విధేయతతో కూడిన ప్రేమగా అది మార్చబడుతుంది. ప్రభు అలాంటి ప్రేమనే మన మధ్యలో చూపించి ఉన్నాడు. ఒకసారి ఆయన ప్రేమను మనం చూద్దాం. తీయండి, ఇదే అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. ఏమని చెప్తా ఉన్నాడండి? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసు కొందుము. ఆయన ఆజ్ఞలు చాలా గొప్పవి. ఎందుకంటే ప్రభువు యొక్క ఆజ్ఞలు అవి ధర్మశాస్త్రము ప్రకారంగా చూసుకున్న ఆ ధర్మశాస్త్రం మొత్తము కలిపి 618 ఆజ్ఞలు ఉంటాయి. ఈ చిన్న పెద్ద మొత్తం కలుపుకుంటే లేవియ ఖండం అంతా లానే, అందుట్లో 10 మనం తీసుకుంటాం.
కానీ ఈ ధర్మశాస్త్రం అంతటిని కలిపి 2 ఆజ్ఞలను ఆయన పూర్తి చేసినాడు. ఎలా చేసినాడండి? నీ దేవుడైన యెహోవాను సేవించాలా, నీ దేవుడైన యెహోవాను పూజించాలా, ఆరాధించాలా అని చెప్పి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలా. ఈ 2 ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతా ఆయన ఇమిడి ఉన్నది. కానీ ఇక్కడున్న 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందురు. వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఆజ్ఞలు మనకు తెలియకపోతే క్రీస్తు ఎవరో మనకు తెలియదనే అర్థం. ఒకవేళ క్రీస్తు దేవుడని మనం ఎరిగి ఉన్న కూడా వాస్తవమైన గ్రహింపు, ఆ ఎరుగుదల మనకు లేదని అర్థము, ఆ జ్ఞానం మనకు లేదని అర్థం. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది దేవుని యందు జ్ఞానం? ఎలా ఉంటుంది ఆ గ్రహింపు? ఎలా ఉంటుంది? ఎలా మనం ఎరుగుతాం? చూడండి, ఇదే పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనం ఏంటంటే, ఆ ఆజ్ఞ చెప్పాలా? ఆయన ఆజ్ఞలను మనం ఎరిగి ఉన్నాం కదా, ఆయన ఏంటో మనం ఎరిగి ఉన్నాం కదా. మరి ఇక్కడ కూడా 23వ వచనంలో ఆయన ఒక గొప్ప విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింప వలెనన్నది. వాస్తవానికి చెప్పాలంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే మాట అది క్రీస్తుకు మాత్రమే సాధ్యం. మనకెందుకు అసాధ్యంగా ఉంది అంటే, మనం క్రీస్తునే ప్రేమించలేకపోతున్నాం, క్రీస్తు ఆజ్ఞలను ప్రేమించలేకపోతున్నాం, ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడవలేకపోతున్నాం. వాస్తవానికి చెప్పాలంటే, క్రైస్తవ ముసుగులో ఉన్న మనము ఈ లోకాధికారి అయిన సాతాను యొక్క సమూహముగా మనకు కరెక్ట్ బిరుదు సెట్ అవుతుంది. సైన్య సమూహములో సైనికులుగా మనం ఉన్నామంటే కూడా అది సరితూలుతుంది. ఎందుకంటే స్థిరమైన భక్తి మనకు లేదు, నిశ్చలమైన భక్తి మనకు లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించట్లేదు. ఇది వాస్తవము కాదా? మనం ఆలోచించాలా. క్రైస్తత్వం అంటేనే ప్రేమకు నిదర్శనము. క్రీస్తు చూపించిన ప్రేమ మనం చూపలేకపోతున్నామంటే మరి మనలో ఎలాంటి దరిద్రత, ఎలాంటి బలహీనతలు ఉన్నాయో మనము గ్రహించాలా. యోహాను సువార్త 15:10 వచనం ఒకసారి చూడండి. ఆయన ప్రేమను మళ్ళొకసారి, ఆయన ఆజ్ఞను అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. క్రీస్తుకు ఒక ప్రణాళిక ఉంది ఈ లోకానికి రావడానికి. తన యొక్క తండ్రి స్థానాన్ని వదులుకొని కుమారు స్థానాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి రావడానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే, మనం చదువుకున్నాం కదా, ఎక్కడండి? 1 పేతురు 1:18 వచనంలో, ఈ యొక్క సృష్టిలో మనని ప్రథమ ఫలముగా ఆయన నిలుపుటకు ఏం చేసినాడు? ఆయన యొక్క సత్యవాకు ద్వారా మనను కని ఉన్నాడు. ఓకేనా? ఆయన సత్యవాకు ద్వారా మనను కని ఉన్నప్పుడు ఏమైంది అంటే, ఆయన పిల్లలుగా మనం ఎదగలేక లోకము దృష్టిలో పాపము చేస్తూ సాతానికి పిల్లలుగా మనం మార్చబడ్డాం. మార్చబడినప్పుడు ఏమైంది? దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు తను తన తండ్రికి ఎలాంటి ఒక ప్రణాళిక ఉందో అది నెరవేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చినాడు. తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను ఆయన పట్ల నిలిచి ఉన్నాయి కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏది అంటే, నన్ను కూడా నేను ఇచ్చిన ఆజ్ఞలు కూడా నీ పట్ల నిలిచి ఉండాలి. నేను చెప్తా ఉన్నాను, ఒక సేవకునిగా నేను చెప్తా ఉన్నానండి. నిజంగా ఇట్టి వాక్యము మనం ఇంటికి వరకు వెళ్ళే వరకు అసలు ఏమైపోతుందో కూడా తెలియదు. క్రీస్తు అంటే ఎవరండి? వాక్యము కదా, వాక్యమే. దేవుని యొక్క వాక్కు క్రీస్తుగా ఈ లోకంలో అవతరించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క వాక్కుని మనం ప్రేమించలేక, ఆ వాక్యం పట్ల మనకు విశ్వాసం లేక మనం భ్రష్టులైపోతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఇవ్వాల్సిన ప్రథమ ఫలం ఇవ్వలేక ఆయన ఏం చేసినాడు? అరే బాబు, మీ వల్ల ఎట్లా అయితే లేదు, నేనన్నా మీ మధ్యలో వచ్చి జీవించి మీకు ఇవ్వాల్సిన ఫలం ఏంటో నేను మీకు బయలుపరుస్తాను, అది మీరు ఎరిగే రీతిగా నేను చేస్తానని చెప్పేసి ఆయన వచ్చినాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రపంచంలో ఆయన జీవిస్తూ అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆయన పైకి సాతాను యొక్క సమూహము ఏం చేసింది? దాడులు చేస్తూ ఉంది. ఆ సమూహము ఎవరి విషయాల్లో, ఎవరి రూపాల్లో దాగి ఉందో తెలుసా? ధర్మశాస్త్ర ఉపదేశకుల విషయాల్లో,
పరిచయుల విషయంలో, శాస్త్ర విషయంలో దాగి ఉండి యూదులను వాళ్ళ సైన్యంగా మలుచుకొని క్రీస్తును వెంబడించి అనేక హింసలకు అనేక రకాలుగా ఆయనను శోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నేడు కూడా మనం కూడా దేని ద్వారా శోధింపబడుతున్నాం? అక్కడ ప్రాక్టికల్గా అంటే మనుషులు ఉన్నారు. ఇక్కడ మనం శోధింపబడడానికి, మనం తప్పులు చేయడానికి సాతాను ఏవో పెద్ద బాణాలు తీసి దడాదడ వేయడానికి అవసరమే లేదు. ఎందుకంటే ఎప్పుడు మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉంది. అసలు దేవునికి మహిమకరంగా మనం ఎప్పుడు జీవించినామని సాతాను మన పైన దాడులు చేస్తాడు. మనం దేవుని మూలంగా పుట్టిన వరకే ఎప్పుడున్నాం చెప్పాను కదా. నీటి మూలంగానే మనం పుట్టాం, కానీ ఆత్మలో మనం ఎందుకు పుట్టలేకపోతున్నాం? వాస్తవానికి చెప్పాలి అంటే మనం పుట్టకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు పక్కన పెట్టండి, కానీ సరైన ప్రవర్తన, సరైన క్రమశిక్షణ క్రీస్తు అందు మనం కనపరుచుకోలేకపోతున్నాం. అంటే మనలో ఉన్న బలహీనతలు ఎట్లా ఉన్నాయో మననే మనం ఆలోచించుకోవాలా. మన మనసాక్షిని మనమే పరీక్షించుకోవాలో, శోధించుకోవాలి. అవన్నీ బయట పడతాయి. ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, అన్నీ కావాలి మనకు. కానీ దేవునికి మాత్రం మనం ఏమి చేయొద్దు. దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవించొద్దు. నేను చెప్తా ఉన్నాను, ఒకని కళ్ళ ముందుకు మన సాగు వచ్చిందంటే వాడు అప్పుడు చేసే బలమైన ప్రార్థన వాని జీవితంలో ఉండదు. ఆ అపాయం తప్పిన తర్వాత వాడు ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడడు, వాక్యం చదవడానికి ఇష్టపడాడు. అంటే ఎందుకంటే వాక్యం చదువుతుంటే క్రీస్తు నిమిత్తం వాని బలహీనతలన్నీ వాని ముందు పడతాయి. వాడు చేసే అక్రమాలన్నీ వానికి పాపాలుగా కనబడతాయి. కాబట్టి వాక్యాన్ని చూసి కూడా వాడు టుర్రమని పారిపోతాడు. అట్లా పారిపోయిన వాళ్ళు లేరా? బైబిల్లో కూడా చాలా మంది ఉన్నారు. పారిపోయే బ్యాచ్ ఎక్కువైపోయింది ఇప్పుడు వాక్యం నుండి, దేవుని నుండి. కానీ ఆయన ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇలాంటి శాంతిని మీకు ఇస్తానంటే మీరు ఎందుకు నన్ను చూసి పారిపోతా ఉన్నారు? మీరు నా యందు విశ్వాసం ఉంచితే నీతిపరులుగా, న్యాయవంతులుగా, ప్రేమను పంచేవారిగా క్రీస్తు వాళ్ళు జీవించుతారు కదా. వీటి యందు మీరు ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు అని ప్రభువు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చాలా గొప్పవండి. ఇదే యోహాను సువార్త ఒకసారి చదవండి, 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు. 15వ వచనము, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. తండ్రి యందు కుమారుడు విశ్వాసం ఉంచినాడు కాబట్టి అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేకమైన సూచక క్రియలు జరిపించినాడు. ఆయన రక్తము పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తము మానవాళి యొక్క పాప ప్రోక్షణ గురించి చిందించడం జరిగింది. ప్రభు అంటున్నాడు, ఇంకా నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది. శిష్యులకు చెప్తా ఉన్నాడు, మీరు భయపడొద్దు, మీరు హింసల పాలవుతారు. అన్ని ముందరగానే చెప్తున్నాడు. వాళ్ళను ముందు చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. మీరు హతసాక్షులు అవుతారని చెప్పినాడు, మిమ్మల్ని హింసిస్తారని చెప్పినారు, మిమ్మల్ని పొడుచుకొని తింటారని చెప్పినాడు, నా నిమిత్తము మీరు హింసింపబడతారని ఆయన ముందుగానే వాళ్ళకి చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి పట్ల విశ్వాసం కలిగి ఎలాంటి అద్భుత కార్యాలు నేను చేశానో నా యందు విశ్వాసం కలిగిన వాడు కూడా గట్టి కార్యాలు చేస్తాడు. ఆ విశ్వాసం ద్వారా అంటే అండి 13వ వచనము, మీరు నా నామమున దేనిని అడుగుదురో అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఇక్కడ మనం వ్యత్యాసం చూడాల. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. చేతునని ఉందా, చేస్తారు అని ఉందా? ఇక్కడనే మనం గమనించాల తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు. ఒకవేళ మీరు నా నామంన ఏమని అడిగితే తండ్రి అది చేస్తాడనట్లా. తండ్రి మహిమందు మీరు మహిమపరచబడినట్లు అది నేను చేస్తానని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆ కింది వచనం కూడా చూడండి, నా నామము మీరు నన్ను ఏమి అడుగునను నేను చేతును. తండ్రి చేస్తాడు అనట్లా, నేను చేతును. నేను అందుకే అంటాను, లోతైన విషయాలు వింతైన ఒక గొప్ప విశ్వాసంతో మనం కలిగి క్రీస్తు యందు ప్రేమ కలిగి ఉంటే ఆయన సమస్తం మన ముందుకు బయలుపరుస్తాం. రండి 3వ వచనం చదవండి. ఏందంటండి 3వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి అందరూ. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. ఒకవేళ మనం ఆయన ఆజ్ఞల యందు భారాన్ని మనం ఫీల్ అవుతే
క్రీస్తును కూడా మనం భరిస్తున్నామని అర్థం. ఇష్టం లేక ఆయనను మనం వెంబడిస్తున్నాం అనేది అర్థం. ఆయన రియల్గా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రభు అంటాడు కదా, నా యొక్క కాడే చాలా తేలికగా ఉందని చెప్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి 29-30 వచనాలు. దేవుని ప్రేమించడం అంటే మనమైన ఆజ్ఞలను శిరస వహించాలనేది అర్థం వస్తూ ఉంది ఇక్కడ. చూడండి, నా భారము తేలికగా ఉన్నది. ఆయన కాడంటే ఏంటండి? ఆయన ఆజ్ఞలే. ఆయన ఆజ్ఞలు చాలా తేలికంగా ఉన్నాయి, సులువుగా ఉన్నాయి. ఎందుకు సులువుగా ఉన్నాయంటే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణంనకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి దొరికినప్పుడు ఏలయనగా నా కాడే సులువుగాను భారముగాను తేలికగాను ఉన్నది. నమ్మకము విధేయత ప్రేమ మనతో ఆయన సన్నిధి ఉన్నంత వరకు కదండి, ఆయన సన్నిధి మనతో పాటు ఉన్నంత వరకు ఆయన కాడే చాలా మృదువుగా ఉంటుంది. ఆయన భారాన్ని తేలికగా మనం మోస్తాం. ఎందుకంటే ఈ కాడ అనేది క్రీస్తు కృపే, ధర్మశాస్త్రము కాదు. ఈ కాడే, ప్రభు చెప్తున్న కాడే ఎందుకు తేలిక ఉందో తెలుసా? అది నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు చూపుతున్న కృప కాబట్టి అది చాలా తేలికగా ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారము మనం సాత్వికులము కాలేము, జాగ్రత్త. మేము సాత్వికులమని గర్విస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్త. దేవుడు ఈపులో కోత పెడితే దానికి మందు కూడా దొరకదు. దేవుని యొక్క కాడే అందు మనం విధేయత కలిగి ఉన్నామన్న అనుకునే వారు కూడా జాగ్రత్త. ఎందుకంటే మన యొక్క క్రియలు మనకు చెప్తా ఉన్నాయి దేవుని పట్ల మనము విధేయులమా అవిధేయులమా అని. దేవుని యందు మనము ప్రేమ కలిగి ఉన్నామనేది కూడా అనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని యందు ప్రేమ కలిగిన వాడు తన మూలంగా రక్షింపబడిన ప్రతి ఒక్కరిని ప్రేమించాలా, భరించాలా. చెప్పాను కదా, ఆయన కాడే కృప మాత్రమే, ధర్మశాస్త్రము కాదు. ఒకవేళ ఆయన కాడ ధర్మశాస్త్రం అయితే ఇక్కడ మనం ఎవరం ఉండేవాళ్ళం కాదు. ఎందుకు? ధర్మశాస్త్రం నుంచి యూదులే ఎన్ని వేల సార్లు తొలిగిపోయినారండి. ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారమైన ఒకడైనా జీవించినాడా? ఎన్నిసార్లు వాళ్ళు తొలిగిపోయినారు. కానీ ప్రభు మన పట్ల చూపుతుంది ధర్మశాస్త్రము కాదు, ఆయన కృప. ఆయన కృపయే ఈ యొక్క కాడ అని మనం ఎరగాల. ఎందుకంటే క్రీస్తుతో కలిసి కాడ మోయటం అంటే అది పరిపూర్ణమైన సానుభూతి, సాత్వికంతో కూడినది. క్రీస్తుతో మనము కలిసి ఆయనను ప్రేమించినప్పుడు, ఎందుకంటే ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మన అందుగుణంగా మన పక్షాన కూడా ఆయన ఉంటాడు. అది ఎలా ఉంటాడో మనం ముందు చూసుకుందాం. అవును, ఆయన కాడే మోస్తున్నప్పుడు మనం ఒకవేళ సాత్వికులము, దయ కలిగిన వారము, కనికరం కలిగిన వారము, సమస్తాన్ని ప్రేమించుకుంటూ క్రీస్తును మహిమపరచు రీతిగా మనం ఉంటే ఆయన మన పక్షాన ఉంటాడు. ఎందుకంటే మనము దేవుని మూలంగా జన్మించిన వారిగా, పుట్టేవారిగా మనం ఉంటాం. నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఆయన జన్మించినాడు. ఒక మంచి, ఒక శ్రేష్టమైన మానవునిగా ఆయన జన్మించినప్పుడు ఆత్మనైనా పొంది ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఆయన జన్మించే అవసరమే లేదు. పుట్టినప్పటి నుంచి ప్రభు ఏం పాపం చేసినాడండి? ఎవరైనా ఏమన్నా చూసినారా? చదివినరా? ఏం పాపం చేసినాడు? ఆయన ఎలాంటి పాపం చేయాలా? మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించినాడు. ఆయన ఎలాంటి పాపం చేయాలా? కానీ అనేకమైన పాపాలైన మోపి ఆయన ఏం చేసినాడు? ఒక దోషిగా నిలబెట్టినాడు. మనం ఉండాల్సిన స్థానంలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆ రీతిలో మనం ప్రేమించినాడు. మరి మనం దేవుని ప్రేమించాలంటే దేని విషయంలో మనం నమ్మకం ఉన్నాం? దేని విషయంలో దేవునికి విధేయత చూపుతున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం? దారుణం అండి. నేను చెప్తా ఉన్నాను, ఈ వాక్యము ప్రకారంగా మన జీవితం లేకపోతే ఖబర్దార్, జాగ్రత్త. దేవుడు ముఖాలను చూసి బొట్టు పెట్టేవాడు కాదు. నేను ఒకటే చెప్తాను, ఈ రోజుల్లో క్రైస్తవులు అందరూ కలిగిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను చెప్తున్నా. ఏమో మరి నా పిల్లల విషయంలో కూడా వాళ్ళు కూడా అదే పొందుతారో ఏమో.
చాలామంది అయ్యో మా తాత మా అవ్వ దేవుని అట్లా ప్రేమించేవాళ్ళు, అట్లా ప్రార్థన చేసేవాళ్ళు, ఇట్లా చేసేవాళ్ళండి, ఆ ప్రార్థన మాకు రాదండి. ఇది ఎట్లుంటుందంటే లోకంలో సామెత ఉంది కదా, మా తాతలు నేతిని తిన్నారు, కావాలంటే మా మూతులను వాసన చూడండి. నెయ్యిని తిన్నది వాళ్ళ తాతలు, వాసన చూడాల్సింది ఎవరు? వీళ్ళ మూతులు. ఒకవేళ వీళ్ళు పండు దొబ్బకపోతే ఆ వాసన ఎట్లా దరిద్రంగా ఉంటుంది? ఈ సాక్ష్యం కలిగిలేరా? తాత ముత్తాతలను చూసి మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తులో ఏ మాత్రం మనం విశ్వాసం కలిగి ఉన్నాం? ఈ సాక్ష్యమే మనది. చాలా మందితో విన్నాను నేను, రియల్గా చెప్తున్నా, చాలా మందితో విన్నా. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ మనలో లేకపోవడము, క్రీస్తు పట్ల భయం లేకపోవడము, విశ్వాసం లేకపోవడము, భక్తి లేకపోవడము. కాబట్టి ఎవరో తిన్న నేతిని మీ మూతుల్లో వాసన చూడమని చెప్తాం. కానీ క్రీస్తు అట్లా కాదు. ఎవరి నేతి తిన్నా వాళ్ళ మూతులనే వాసన చూస్తాడు, వాళ్ళ మూతులనే వాసన చూస్తాడు, వాళ్ళ మూతులకే వాత పెడతాడు. జాగ్రత్త, ఆయన ప్రేమనే చూస్తున్నాం. ఒకసారి మీకు ధైర్యం ఉంటే ప్రకటన గ్రంథం చదవండి, రాకడ విషయంలో చదవండి. నేను దొంగ వల్లే వస్తా అంటాడు. నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నువ్వు వెచ్చకుండా ఉండకంటాడు. ఇలా అనేక రకాలుగా హెచ్చరికలు ఇస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఆ హెచ్చరికలనన్నా మనము తీసుకొని ప్రేమపూర్వకంగా మనం మూవ్ కావాలి కదా. మనం ఆలోచించాలా. నేను చెప్తున్నాను, ఆయన కాడ మనం మోస్తున్నామంటే ఆయన మనతో ఉన్నాడని అర్థము. పరిపూర్ణమైన సానుభూతితో, దయ, కృప, ప్రేమ ఉండేవాడితో ఐక్య కావడమే ఇలాంటి భారం ఎప్పటికీ భారంగా ఉండదు, అది చాలా తేలికగా ఉంటుంది. చూడండి 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడును లోకం పైన ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు? లోకాన్ని జయిస్తాడు. జయించని వాడంటూ ఉండడు. లోకంను జయించుదురు అని ఆయన ఒక మాట ఆయన చెప్పినాడంటే ఇదే యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎందుకు మనం జయించి ఉన్నామంటే నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఆయన ఓడిపోలా. అలాంటి వాడు మనలో ఉన్నాడని చెప్తున్నది ఒక వచనం యొక్క శిష్యుడు. ఎలా? మళ్ళొకసారి ఇక్కడ 4వ వచనం చూద్దాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా మనం జన్మించినామంటే, ఆత్మ మూలంగా, నీటి మూలంగా మనం జన్మించినామంటే అది ఖచ్చితంగా దేవుడు మనలో ఉన్నాడనే అర్థం. దేవుడు ఏ రీతిలో అయితే ఈ లోకాన్ని జయించినాడో అదే రకంగా ఈ లోకంలో ఉన్నవన్నీ మనం జయిస్తాం. ఈ లోకపు కుయుక్తులు, తలంపులు మన పైన విరజల్లుతున్న యొక్క సాతాన్ని కానీ మనం జయిస్తాం. అవును, మరి మనం ఎక్కడెక్కడ మనని వాడు ఓడగొడుతున్నాడో తెలుసా? వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘం యొక్క పరిచర్య పనుల్లో కదా, వాక్యాన్ని ధిక్కరించి వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, ఇలాంటివన్నీ మన ఆయుధాలు, మన కుయుక్తులు, మన తలంపులు. ఇవన్నీ మనకు తెలుసు. క్రైస్తవుడు వాక్యం చదవడం కరెక్టా రాంగా? చెప్పాలా? చదవాల్సి ఉంది కదా, మరి ఎందుకు చదవలేకపోతున్నారు? ప్రార్థన చేయాల్సిందే కదా, మరి ఎందుకు చేయలేకపోతున్నారు? దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు ప్రతిదాని అందు పాలు పొందాలి కదా, ఎందుకు పొందలేకపోతున్నాడు? దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ యందు విధేయత చూపుతూ దాన్ని నెరవేర్చాలి కదా, ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? నేను చెప్తా ఉన్నాను, దేవుడి యొక్క బైబిల్ని మనను ముందు పెట్టినాడంటే మనం రక్షణ పొందిన తర్వాత మనము తప్పిపోతే మనకు సిగ్గు లేదా అని చెప్పేందుకు దేవుడి యొక్క వాక్యాన్ని పెట్టాడేమని అనిపిస్తుంది. అందుకే ఈ వాక్యము 2 అంచుల ఖడ్గంతో పోల్చబడ్డది. దేని విషయంలో నమ్మకం ఉండమండి? మనస్ఫూర్తిగా మీ హృదయాల పైన చేసుకొని చెప్పండి. చూడండి, విశ్వాసులు ఈ లోక మార్గాలను, పాపాలను విడిచి విశ్వాసంతో క్రీస్తు చెంతకు వచ్చినప్పటి నుంచి వారు ఈ లోకాన్ని జయించడం మొదలు పెడతారు.
యేసు ప్రభువు నిజమైన దేవుని యొక్క కుమారుడు, ఆయననే దేవుడు అయి ఉన్నాడని నమ్మి ఆ విశ్వాసం ఎప్పుడైతే వీళ్ళలో పుడుతుందో, ఆ విశ్వాసము పుట్టినప్పుడే వాళ్ళు ఈ లోకాన్ని జయించడం మొదలు పెడతారు. లోకాన్ని జయించడం అంటే కామాన్ని జయించడము, విగ్రహారాధనను జయించడము, క్రోధంను జయించడము, గర్వమును జయించడము, ఈ లోకంలో సాతాను యొక్క తలంపులు కానీ వారి యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో వాటినన్నిటిని జయించడము. వాటినన్నిటిని మనం జయించాలంటే క్రీస్తు అనేవాడిని మనం ధరించుకుంటే చాలు. దేవుని మూలంగా మనము పుట్టిన వారమై ఉంటే చాలు. దేవుడు అదే చెప్తున్నాడు వాక్యం ద్వారా. నేను చెప్తాను, సంఘ పరిచర్యల కన్నా ఆత్మీయ పరిచర్యలో బలపడుట ఎంతో గొప్ప సంగతి. ఎందుకంటే ప్రభు అనేకమైన విషయాలను బయలుపరిచాడండి. దేవుడు వారిని ఎట్లా అంటున్నాడు చూడండి, లోకం నుంచి పిలిచి తన ప్రత్యేక ప్రజలుగా వారిని ఆయన నియమించుకున్నాడు. ఆయన యందు పుట్టిన వారిని, ఆయన యందు విశ్వాసం కలిగిన వారిని అందరినీ. ఎందుకంటే వాళ్ళ వాగ్దాన జనాంగం మనము కాదు, ఇజ్రాయేలు యూదులు. కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఆయన యొక్క కృపను చూపుతూ ఈ లోకంలోకి వెళ్ళి వాళ్ళను ఏర్పరచుకున్నాడు. ఆ సైన్యంలో మనం ఉండాలంటే ఏం చేయాలా? దేవునికి మహిమకరంగా జీవించాలా. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. 16వ అధ్యాయము 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను. చూడండి ఎంత గొప్ప వచనాలండి. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన విశ్వాసమే లోకంపై విజయము. ఎందుకంటే లోకంపై ఘన విజయం సాధించిన యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలా? లోకాన్ని జయిస్తాం. మన వల్ల కాదు, మన పక్షాన క్రీస్తుని నిలుపుకుంటేనే ఈ లోకాన్ని మనం జయిస్తాం. ఈ లోకాన్ని జయించాలని అనేక మంది మతాలు కలిగిన వాళ్ళు, లోకం అంటే వాళ్ళు అనుకుంటారు భార్య, పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా ఏదేదో అనుకుంటారు. కొందరు హిమాలయాలో పోయి తపస్సు చేస్తారు, కొందరు యోగాకు వెళ్తారు, కొందరు మొత్తం వదిలేసి ఎక్కడెక్కడో వెళ్తారు. అది లోకాన్ని జయించినట్లు కాదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో లోకాన్ని తీసుకుపోతారు. ఇప్పుడు లోకాన్ని జయించాలని హిమాలయాలో తపస్సు చేసేవాడు మత్తుకు బానిసై ఉంటాడు. అవునా కదా? భార్య పిల్లలను వదిలేసి ప్రశాంతంగా ఉండాలని సన్యాసి అయిన వాడు ఏం చేస్తాడు? వాళ్ళ నుండి వాని యొక్క బాధ్యతను వాడు నెరవేర్చలేక ఏం చేస్తాడు? వానుకున్న బాధ్యతలన్నీ బరువైపోయి వాళ్ళని వదిలిపెట్టి వెళ్తాడు. అది లోకాన్ని జయించినట్లు కాదు. యేసుప్రభు ఏ రీతిలో లోకాన్ని జయిస్తున్నాడు, మనం ఏ రీతిలో జయిస్తున్నాం? అసలు మనం లోకాన్ని జయిస్తున్నామా? ప్రభు అంటాడు, మీరు బాధపడకండి, నా పట్ల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారు, ధైర్యంగా ఉండండి అని శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన మాటలు ఆయన చెప్తా ఉన్నాడండి. చూడండి 17వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనము. నీ నామము ప్రత్యక్షపరిచి వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివని ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగే ఇంకొక వచనం చూడు, 14వ వచనము, 17వ అధ్యాయం 14వ వచనము. వారికి నీ వాక్యంనిచ్చి, అంటే వారికి మనకు క్రీస్తునిచ్చి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎవరండి? యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఆయనను ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలను ప్రేమించేవారు, ఆయన కాడిని మోసేవాళ్ళు లోక సంబంధులు కారు అని చెప్పేసి క్రీస్తు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, ఎందుకంటే వాళ్ళు లోక సంబంధులు కాదు, వారు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నన్ను ప్రేమిస్తా ఉన్నారు కాబట్టి వారిని లోకమందు సత్యముగా నిలబెట్టమని ప్రభువు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి 5వ వచనము. యేసు దేవుని కుమారుడను నమ్మువాడు తప్ప లోకము జయించువాడు మరి ఎవడు అని అక్కడ యోహాన్ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు లోకాన్ని జయించినాడు. యేసుక్రీస్తు గొప్ప ప్రణాళిక కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఏ రీతిలో అయితే జీవించాడో ఆ జీవితాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు.
వాస్తవానికి చెప్పాలంటే ఆయన చూపిన మాదిరి ప్రకారంగా జీవించిన వాడే క్రైస్తవుడు. ఒకలా రీతిలో లేకపోతే మనము క్రైస్తవులం అని చెప్పుకునేందుకు కూడా అనర్హులం. ఈ యొక్క 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవమ్మా. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు కుమారునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ ప్రేమ అయితే చూపుతూ ఈ లోకంలో ఉన్నాడో ఆ ప్రేమ మూలంగానే తండ్రి అయిన దేవుడు ఆయనతో నిలిచి ఉన్నాడు. ఆ ధైర్యాన్ని ఆయనకి ఇస్తా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే, ప్రభు అంటా ఉన్నాడు, దారుణంగా జీవించడము ద్వారా లోకాన్ని జయిస్తాము అనుకోవడము మన యొక్క భ్రమ. కానీ క్రీస్తు అనే మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఆయన ఒక ప్రేమను, ఆయన చూపిన విధేయత, ఆయన ఏదైతే మనకు చెప్పి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని మనం పొందుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వాటినన్నిటిని మనం జయించేవారిగా మనం ఉంటాం. ఒక అద్భుతమైన మాట ఆయన ఏమంటాడంటే చెప్పాలా, దేవుని యందు స్థిరమైన విశ్వాసం ఉండి ఆయనను ప్రేమిస్తూ ఆయనను మనలో ఉంచుకోవడమే. వాస్తవానికి చెప్పాలంటే ఆయన యందు ప్రేమతో నిలిచి ఉన్న వారిగా మనం ఉండాలి అంటే దేవుని యందు స్థిరమైన విశ్వాసం ఉండి ఆయనను ప్రేమిస్తూ ఆయనను మనలో ఉంచుకోవడమే. జయించడము గురించి దాని ప్రతిఫలము ప్రకటన గ్రంథంలో మనం లాస్ట్ వీక్ చూసినాం. 2వ అధ్యాయం 7వ వచనంలో, జయించేవాడు ప్రతి ఒక్కడు పరలోకంలో పరదేశులున్న జీవ వృక్ష ఫలము తినును అని చెప్పేసి. వాస్తవానికి చెప్పాలంటే ప్రభు ఇదంతా చెప్తూ 18వ వచనం ఒకసారి చూసుకుందాం. ఈ 5వ అధ్యాయం 18, 19 వచనాలు ఒకసారి చూసుకుందాం. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. సాతాను మనం ముట్టడానికి భయపడాలా? వాడు మన జోలికి రావద్దంటే ఏం చేయాలని కూడా ఇక్కడ రాసి ఉన్నాడు 18వ వచనంలో. ఒకసారి అందరూ మళ్ళీ గట్టిగా చదవండి. ఎరుగుదుము. దేవుని మూలంగా అంటే ఆత్మ మూలంగా పుట్టినవాడు ఎవడునూ పాపం చేయాలని మనం ఎరిగి ఉండాలా, ఆ స్థితిని మనం కలిగి ఉండాలా. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ఏం చేయడండి? ముట్టడు. ఎందుకంటే మనం చూసుకున్నాం కదా, ఎప్పుడైతే దేవుడిని మనం ప్రేమించడం మొదలు పెడతాడో దేవుడు మనలో నివసించడం మొదలు పెడతాడు. వాడు ఏ రీతిలో వచ్చి మనల్ని ముడతాడు, వాని తలంపులు ఏ రీతిలో మన పైన పనిచేస్తాయి, వాని కుయుక్తులు ఏ వచ్చినా కూడా అవి క్రీస్తు నిమిత్తము కాల్చబడతాయి, అవి మన జోలికి రావు. ఇంకొకసారి 19వ వచనం కూడా ఒకసారి చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందును ఎరుగుదుము. చదువు 20వ వచనము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. చిన్న పిల్లలారా విగ్రహారాధన జోలికి పోకండి. క్రీస్తు నిమిత్తం సాక్ష్యం ఎట్లుంది చూడండి. ఆయనంటే ఏమై ఉన్నాడంటే అండి, యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవంనై ఉన్నాడు. చిన్న పిల్లలారా విగ్రహంలో జోలికి వెళ్ళకండి. అక్కడ క్రైస్తవులను అనేకులు తప్పుబోధ పట్టించి అనేక రకాలుగా వాళ్ళని హింసించే రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాళ్ళను బలపరిచేందుకు, దేవుని యొక్క ప్రేమను పొందేటట్టుగా, దేవుని యందు కలిగే విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని ఏ రీతిలో వాళ్ళు జయిస్తారనే ఒక దానిపైన ఒక పద్ధతి పైన ఆయన వివరించింది రాసినాడు. వాళ్ళకే కాదు, నేటి సంఘంగా జీవిస్తున్న మనకు కూడా ఇది ఒక ఆధ్యాత్మిక ఆహారము. ఇది మనం అనువాదించుకోవాలా. దీని యందు మనం ఏ రీతిలో జీవిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలా. నేను చెప్తా ఉన్నాను, తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే దేవుడు మన ముందు వాక్యాన్ని బయలుపరిచినప్పుడు దానికి సరితూలని జీవితం మనకు లేదు అంటే ఖచ్చితంగా మనము నాశనము అవ్వబోతున్నాం అనేది అర్థం చేసుకోవాలా. దేవుని యందు భ్రష్టులమై జీవిస్తాం అనేది అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇది నేను చెప్పే మాటలు కాదు, ఇది దేవుని యొక్క మాటలు. కాబట్టి మనము ఏది చేసినానో ఆయన పైన ఆనుకొని
ఆయన కాడను మోస్తూ, ఆయన ఆజ్ఞలయందు మనము ప్రేమను చూపుతూ, ఆయనను పొందిన వారిగా, ఆయనను ప్రేమించిన వారిగా మనం వెళ్తే ఆయన మన పక్షాన ఉంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సంగమా, ఈరోజు మనం ఏ స్థితి కలిగి ఉన్నాం? మనం ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలా. నేను చెప్తా ఉన్నాను, దేవుని సన్నిధిలోనే మనము నిద్రమోపు కలిగి ఉంటే దేని విషయంలో మనం ప్రేమను చూపుతున్నాం అనేది అర్థం చేసుకోవాలా. సోమరితనానికి, ఆ స్థితికి మనలో స్థానం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యమునకు, దేవుని పట్ల చూపే విధేయతకు, దేవుని యందు మనము కలిగి ఉన్న ప్రార్థనకు, ఆయన ఆజ్ఞల యందు మనము కలిగి ఉన్న విశ్వాసానికి ప్రాధాన్యతనివ్వాలి. నేను నిజంగా చెప్తా ఉన్నాను, మన స్థితులు మన వరకు నీతిగా ఉండొచ్చేమో కానీ అవి క్రీస్తు ముందుకు వచ్చేసరికి అవి ఎంత దారుణంగా కనబడుతున్నాయో మనం ఆలోచించాలా. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని పౌలు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మన విశ్వాసమందు దేవునికి మహిమకరంగా జరగాల్సిన క్రియలు లేకపోతే జీవితమే వ్యర్థము. ఈ రోజుల్లో అనేక ఆత్మలు సంఘాల్లో నిండాలా, అనేకులు రావాలనేది కాదు, ఉన్న కొంతమంది అయినా కూడా ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఎదగాల. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. మనము కూడా క్రీస్తు నిమిత్తము ఆత్మ మూలంగాను నీటి మూలముగాను ఆయనకు పుట్టేవారిగా మనము పేరు నొంది అట్టి సాక్ష్యము మనము కలిగి ఉందుముగాక. ఆమెన్.